హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మీకు బాహుబలి బుట్ట హ్యాండ్స్ అయితే మనకు కుట్లు అనేవి ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా ఏ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దానికోసం ఫస్ట్ హ్యాండ్ లెంత్ అనేది మీకు ఎంత లెంత్ అంటే అంత లెంత్ తీసుకోవచ్చు, ఎల్బో వరకు తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం పైకి కావాలన్నా కానీ తీసుకోవచ్చు. నాకు ఈ బ్లౌజ్కి లెంత్ వచ్చి 10.5 ఇంచులు అయితే ఉందన్నమాట హ్యాండ్ లెంత్. దీని మనకి హ్యాండ్ లెంత్ను బట్టి బార్డరు పైన వచ్చే పఫ్ అనేది అది మన ఇష్టం, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అయితే దీనికి బార్డర్ అనేది నాకు పెద్దగానే వచ్చింది కాబట్టి నేను కొంచెం పెద్ద బార్డరే వేద్దామని అనుకుంటున్నా. ఒక 6.5 ఇంచులు బార్డరు పైన ఒక 4 ఇంచులు వచ్చి బుట్ట ఉండేలాగా అయితే చూసుకుంటున్నా. అది మీకు బార్డర్ వచ్చిన దాన్ని బట్టి, మీకు పఫ్ కావాల్సిన దాన్ని బట్టి లెంత్ అయితే తీసుకోండి. మీకు ఎంత తీసుకున్నా కానీ ఏం కాదు. దానికోసం 6.5 ఇంచులు అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 7.5 ఇంచులకైతే ఈ లైనింగ్కి అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు బార్డర్ అంత వెడల్పు లేదు, కొంచెం చిన్నగా ఉంది అని అనుకుంటే మీరు పైన పఫ్ అయితే ఎక్కువ తీసుకోండి. ఈ బార్డర్ అనేది మొత్తం కట్ అయిపోద్ది కదా అని చెప్పి నేను బార్డర్ ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్లు అయితే ఫోల్డింగ్ చేసేసుకొని పైన పఫ్ కోసం అన్నమాట ఇది కట్ చేసుకునేది. మనకి కావాల్సింది ఎంత 4 ఇంచులు కదా, నేను పైన 5.5 ఇంచులు అయితే ఉండేలాగా దాన్ని చూసుకొని 4.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనకి కుట్ల కోసం మనకు కావాల్సింది అయితే 4 ఇంచులు. అయితే పైన 1 ఇంచ్ అనేది ఎందుకో చూపిస్తాను నేను. ఇక్కడ ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 3.5 ఇంచులు. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అంటే చంక లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి వచ్చి 16 ఇంచులు ఉంది. అంటే దాంట్లో సగం మనకి 8 ఇంచులు అయితే ఉంది. అయితే నేను ఇప్పుడు 4 ఇంచులు అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను కదా, కింది వైపు పైన బ్లౌజ్కి కూడా పై వైపు కూడా ఈ 4 ఇంచులు ఎందుకంటే మనకి కుచ్చులు పెట్టుకోవడానికి. తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ కింది వైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 8 ఇంచులు మనకి ఆర్మ్ హోల్ లూజ్ అయితే ఉంది కదా, అక్కడి వరకు 8 ఇంచులకి మార్కింగ్ వేసుకొని పైన ఇప్పుడు ఇట్లా క్రాస్గా నేనైతే మార్కింగ్ వేసుకున్నాను కదా, ఆ విధంగా అయితే వేసుకోండి. ఎందుకంటే మీకు బుట్ట కొంచెం పైకి లేచినట్టుగా అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా తీసుకుంటే ఒకవేళ అది వద్దు అనుకుంటే మీరు స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవచ్చు. అంటే బుట్ట అనేది మీకు మరి పైన ఇట్లా ఉబ్బెత్తుగా రాకుండా స్ట్రైట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి. నేను ఒక 1 ఇంచు ఒక 1.5 ఇంచుల వరకు కూడా పైన ఇట్లా క్రాస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇది మనకి కింద బార్డర్కి అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒరిజినల్ మనకి పైన బుట్టకి కూడా 2 కట్ చేసుకున్నాను నేను క్లాత్ అనేది. తర్వాత ఈ బార్డర్ పైన కింది వైపు మన బార్డర్కి జాయింట్ చేసుకోవడానికి కట్ చేసుకున్న లైనింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కొంతమంది వచ్చి పైన మనకి పఫ్ పెట్టుకునే దగ్గర లైనింగ్ అయితే వద్దంటారండి. అట్లాంటి వాళ్ళకి లైనింగ్ అనేది వాళ్ళ చాయిస్ అనమాట. వాళ్ళు వేయమంటే వేయచ్చు, లేదంటే లేదు. నేనైతే దీనికి వేస్తున్నాను. క్లాత్ అనేది కొంచెం మనకి పోగులు బయటకు వచ్చేస్తాయి అని చెప్పి, కొంచెం మనకి థిక్గా ఉంటే క్లాత్ అనేది ఆగుతుంది అని చెప్పి నేను దీనికైతే లైనింగ్ అయితే వేసుకున్నాను. అది మీ ఇష్టం అనమాట, లైనింగ్ వేసుకోవడం వేసుకోకపోవడం. కింద బార్డర్కి అయితే ఖచ్చితంగా లైనింగ్ అనేది అవసరమే. అయితే ఈ బార్డర్ అనేది చాలా వెడల్పు అయితే వచ్చింది కదా, అది మొత్తం కట్ అయిపోద్ది కదా అని చెప్పి నేను కింద బార్డర్ వెడల్పుగా వేసుకొని పైన పఫ్ అనేది కొంచెం చిన్నగా అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు బార్డర్ అంత వెడల్పు రాలేదు అని అనుకోండి, అప్పుడు మీరు బార్డర్ తగ్గించుకుంటే పైన పఫ్ పెట్టుకునే క్లాత్ అనేది ఎక్కువ తీసుకోండి. మీకు లెంత్ అనేది ఎక్కువ రావాలి అని అనుకుంటే కనుక, హ్యాండ్ లెంత్ అనేది ఎక్కువ రావాలి అని అనుకుంటే ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. అది మీరు వేసుకునే వాళ్ళ ఇష్టం అన్నమాట అది తీసుకోవడం. అయితే ఇప్పుడు ఈ మొత్తం కూడా జాయింట్ వేసుకుందాము. క్లాత్కి రాంగ్ సైడ్లో ఈ లైనింగ్ అనేది మొత్తం కూడా చుట్టూ జాయింట్ అయితే వేసుకోవాలి. దీనికి జాయింట్ వేసుకునే ముందు మధ్యలో నేను ఇప్పుడు మార్కింగ్స్ అయితే వేసుకున్నాను కదా, ఆ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోండి. మీరు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. ఈ పఫ్ హ్యాండ్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ చూడకపోతే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇది మొత్తం కూడా జాయింట్ వేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే పై వైపు అయితే కొంచెం ఎక్స్ట్రా
బ్లౌజ్ క్లాత్ ఉండేలాగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇది మొత్తం కూడా ఈ క్లాత్ అనేది పోగులు అనేవి ఊడిపోతున్నాయి. నేను ఇది ఫ్రిల్స్ పెట్టుకొని ఇది బ్లౌజ్కి జాయింట్ వేసుకునే లోపు లైనింగ్ కంటే కిందికి ఆ పోగులు అనేవి ఊడిపోయి వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను అది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకున్నాను. ఇది మొత్తం బ్లౌజ్కి జాయింట్ వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ బార్డర్కి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా కింది వైపు, అది ఇట్లా మధ్యలోకి మార్కింగ్స్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు క్లాత్ అనేది చూసుకోండి. ఏంటంటే ఇది ఫస్ట్ రాంగ్ సైడ్లో ఇట్లా లైనింగ్ అయితే వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా రివర్స్లోకి తిప్పేసుకోండి. చూసారు కదా, ఇది ఇప్పుడు మనకి కరెక్ట్ హ్యాండ్ అన్నమాట. మీకు పైవైపు బార్డరు, పైన ఫ్రిల్స్, కింది వైపు బార్డరు ఈ విధంగా అయితే ఉంచుకొని దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది పెట్టుకొని మీరు ఫ్రిల్స్ అయితే లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆ కింది వైపు బార్డర్ అనేది అక్కడ మీకు అట్లనే ఉంచేసుకోండి. ఎందుకంటే జాయింట్ వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు కిందిది పైకి బార్డర్ పైవైపు బార్డర్ కింది వైపుకి రాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి వీడియో రివర్స్ అనేది చేసుకొని చూడండి. చాలా సింపుల్గా మీరు నార్మల్గా బ్లౌజ్ అనేది ఏ విధంగా కావాలి మీకు అనేది బార్డరు అట్లా ఉంచుకొని దాని తర్వాత మీరు లైనింగ్కి ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఒకసారి వీడియోలో చూడండి, కరెక్ట్గా నేను చూపించింది. మనం ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ రెండు కూడా లైనింగ్కి అదేవిధంగా కింది వైపు ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్కి రెండు కూడా సమానంగా వచ్చేలో మధ్యలో వచ్చేలాగైతే ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇప్పుడు మనం ఈ విధంగా అన్నమాట ఫస్ట్ ఎట్లా అయితే తీసుకున్నామో అదే విధంగా ఈ బార్డర్కి అయితే ఈ క్లాత్ని జాయింట్ అయితే వేసుకోవాలి. మీరు కొత్తగా చూసే వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి వీడియో అనేది మళ్ళీ రివర్స్ చేసుకొని చూడండి. చాలా సింపుల్గా అయితే మీరు జాయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు కూడా పై వైపు అయితే జాయింట్ వేసుకుంటున్నాను. అదేవిధంగా దాన్ని మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని కింది వైపు కూడా జాయింట్ వేసేసుకోవడమే అనమాట. ఒకసారి చూడండి, పైవైపు కింది వైపు కూడా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకొని కింద మనకి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ వస్తే ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలో నుంచి ఈ పఫ్ పెట్టుకున్న క్లాత్ అనేది ఈ విధంగా రివర్స్ తీసేసుకుంటే మనకి కుట్లు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి కుట్లు ఎక్కడ బయటికి కనిపించకుండా పోగులు అనేవి కొంచెం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఎట్లాంటి ఇబ్బంది అనేది లేకుండా ఈ విధంగా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ మీకు కింది వైపు ఈ విధంగా కాదు మనకు పైపింగ్ కావాలని అడుగుతారు కొంతమంది, మొత్తం పైపింగ్ వేయండి అని చెప్పి. ఇట్లా పైపింగ్ కావాలి అనుకుంటే కింది వైపు జాయింట్ అనేది చేసుకోకుండా ఓన్లీ పై వైపు మాత్రమే జాయింట్ చేసుకొని కింది వైపు పైపింగ్ అయినా కానీ వేసుకోవచ్చు. తర్వాత క్లాత్ అనేది లోపల లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ కూడా ఇట్లా నీట్గా సర్దుకుంటూ పైనుంచి ఒక స్టిఫ్గా ఉండడానికి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా కింది వైపు కూడా స్టిఫ్గా ఉండడానికి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మనము బ్లౌజ్ మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే జాయింట్ వేసుకుంటున్నాను. అయితే జాయింట్ వేసే ముందు ఏంటంటే ఫ్రంట్కి లోత్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ మీకు ముడతలు మనకి ఎట్లాగో పఫ్ ఉంటే మనకు కొంచెం పఫ్ లాగానే పైకి లేచినట్టుగానే ఉంటుంది కాబట్టి మీకు ముడతలు అనేవి చంక లోతు తీయకపోయినా కానీ అంతగా ఏమి కనిపించవు. ఒకవేళ మీకు అట్లా కాదు ఇంకా నీట్గా ఉండాలి అని అనుకుంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే కూడా కొంచెం తక్కువనే మీకు ఫ్రంట్ సైడ్ అయితే క్రాస్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్కి అయితే క్రాస్ అయితే కట్ చేసుకున్నాను. ఇట్లా మొత్తం బ్లౌజ్ అనేది మీకు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి కింది వైపు స్టార్ట్ అయ్యాయో అక్కడి వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటురండి. మనం మధ్యలో మార్కింగ్స్ అయితే చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్
మనం భుజం జాయింట్ వేసుకున్న కుట్టు రెండు కూడా కలిసే విధంగా అక్కడికి కరెక్ట్గా రెండు క్లాత్లు వచ్చే విధంగా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే మీకు రెండు వైపులా భుజం కుట్టుకి అటు ఇటు రెండు వైపులా కూడా ఫ్రిల్స్ అనేవి సమానంగా అయితే వస్తాయి. అయితే మీరు ఫ్రిల్స్ పెట్టుకునే ముందు కొంచెం దూరం రాగానే అంటే భుజం దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ అనేవి రెండు కూడా బ్లౌజ్ క్లాత్ అదేవిధంగా హ్యాండ్ క్లాత్ రెండు కూడా సమానంగా వచ్చినాయా లేదని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి వస్తే ఇంకొకటి రెండు ఎక్స్ట్రా తీసుకోండి. లేదు అని అంటే అవి రెండు సమానం వస్తే ఎక్కడి వరకు వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి తీసుకోండి. అప్పుడు రెండు సైడ్లు కూడా సమానంగా వస్తాయి. మీకు అట్లనే బ్లౌజ్ క్లాత్ కూడా సమానంగా వస్తుంది అనమాట మీకు సైడ్లు జాయింట్ వేసుకునేటప్పుడు. డబల్ స్టిచ్ అయితే ఇంకొకటి వేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నాకు ఈ వీడియో షూట్ చేసే టైం అయితే కొంచెం చీకటి అయిందనమాట. అందుకే కొంచెం వీడియో క్లారిటీ అనేది తగ్గిందండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మొత్తం కూడా జాయింట్ వేసిన తర్వాత బ్లౌజ్కి ఈ విధంగా అయితే వచ్చింది. నాకు పఫ్ అనేది కొంచెం తక్కువనే నేను పఫ్ అనేది తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువనే వచ్చింది. ఎందుకంటే ఈ బార్డర్ కట్ అయిపోతే మనకి చీరకైతే పెద్ద బార్డర్ వచ్చి మరి బ్లౌజ్కి అయితే మరి చిన్నగా తీసుకుంటే బాగుండదని నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. మనం ఒక 1 ఇంచ్ పైన ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, అందుకోసమనే మనకి బుట్ట అనేది కొంచెం పైకి పఫ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి.